అమావాస్య రోజు ఆషాఢం అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం వదిలో వచ్చిందండి. ఈరోజు విశేషం ఏమిటో మనం తెలుసుకుందాం. అమావాస్య పూజ అంటే ఏమిటి? అమావాస్య రోజు మనం ఏ పూజ ఎలా చేయాలి, ఏ పరిహారం చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేటటువంటి ఈ సందేహాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య అంటే చీకటిని పోగొట్టేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం అని కొంతమందికి మాత్రమే తెలుసు. దాని యొక్క అనుభూతిని, ఆనందాన్ని పొందిన వాళ్ళు మాత్రమే ఈ అమావాస్య గురించి గొప్పగా చెప్పుకుంటారు. కొంతమంది అమావాస్య రోజు కొన్ని పనులు మొదలు పెడితే జరుగుతాయని వారి యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ విషయం ఎవరికైనా చెబితే అమావాస్య రోజు ఎవరైనా చేస్తారా అని అంటారని కొంతమంది చెప్పకుండా వాళ్ళలోనే దాచుకుంటారు. మరియు మనకు వచ్చినటువంటి ఈ ఆషాఢ అమావాస్య ఆదివారంతో పాటు పుష్యమి నక్షత్రంతో కలిసి రావడం ఎంతో విశేషం. ఈ అమావాస్య రోజు చాలామంది ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం, ఎక్కువగా దేవునితో గడపడం, దేవుణ్ణి స్తుతించడం, దేవునికి మొక్కుకోవడం, అటువంటిది ఈ ఉపవాసం అంటే. ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రంలో తెల్లవారుజామున ఉదయం 5:30కు లేచి తలస్నానం లేదా పైకి చేసి 6:30 గంటల లోపు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి. ఏమిటంటే, ఒక నల్లదారం తీసుకొని 8 ముడులు వేసుకొని ఆ నల్లదారాన్ని మీ కుడికాలుకు కట్టుకోవడం వల్ల మీకు ఉండే నరదృష్టి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఒక నల్లదారం తీసుకొని దానికి 8 ముడులు వేసి ఒక్కొక్క ముడికి ఒక్క మంత్రం చెప్పుతూ ముడులు వేయాలి. అలా 8 ముడులు వేసి చివరికి మీ కాలుకి కట్టుకునే ముడితో 9వ ముడి అవుతుంది. ఈ నల్లదారాన్ని మీ పిల్లలకు కానీ, మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ కుడికాలికి కట్టుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదటి ముడి వేసేటప్పుడు ఓం అసితంగ భైరవాయ నమః. రెండవ ముడి వేసేటప్పుడు ఓం అరుర భైరవాయ నమః. మూడవ ముడి వేసేటప్పుడు ఓం చండ భైరవాయ నమః. నాలుగవ ముడి వేసేటప్పుడు ఓం క్రోధ భైరవాయ నమః. ఐదవ ముడి వేసేటప్పుడు ఓం ఉన్మత్తవ భైరవాయ నమః. ఆరవ ముడి వేసేటప్పుడు ఓం కపాల భైరవాయ నమః. ఏడవ ముడి వేసేటప్పుడు ఓం భీషణ భైరవాయ నమః. ఎనిమిదవ ముడి వేసేటప్పుడు ఓం సంహార భైరవాయ నమః. సర్వతో మమ రక్ష రక్ష అని ఈ మంత్రాలు అన్నీ చెప్పి కాలికి కట్టేటప్పుడు ఇంకొక ముడి వేసేయాలి. అంతే 9 ముడులు అవుతాయి. దీనివల్ల శని దోషాలన్నీ తొలగిపోతాయి. దీనితో పాటు ఆ రోజు సాయంత్రము ఆదివారం అమావాస్య వచ్చేటప్పుడు మన జాతకంలో ఉన్నటువంటి సకల దోషాలన్నీ పోవడానికి, జన్మ దోషాలు, పుట్టుకతో వచ్చినటువంటి దోషాలు, జన్మ కుండలి దోషాలు, అన్నిటి దోషాలన్నీ పోవడానికి ఇది ఒక చక్కటి పరిహారం. ఇది ఈ పర్వదినము యొక్క పుష్యమి నక్షత్రం అంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి 8వ నక్షత్రం. ఆదివారం అమావాస్య మన జీవితంలో మనం చేసుకునే గొప్ప పరిహారం. ఈ విధంగా కట్టుకున్నటువంటి దారము ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు ఉండనిచ్చి, ఒకవేళ అది తెగిపోతే తిరిగి అమావాస్య రోజున
ఈ విధంగా పైన చెప్పినటువంటి మంత్రాలు ఒక్కొక్క ముడికి వేసుకుంటూ మీ కుడికాలికి కట్టుకోవాలి. ఇది మీకు ఉన్నటువంటి దుష్టి దోషాలు రాకుండా కాపాడుతుంది. మన మీద ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసినారు అని అనుమానం మనకు ఉంటే ఈ దారం కట్టుకోవడం వల్ల అటువంటి సమస్యలు కూడా మనకు తొలగిపోతాయి. అదేవిధంగా మనల్ని చూసి ఎవరైనా ఓర్వలేకుండా మన మీద పగ కసితో ఉంటారు కదండి, అలాంటి యొక్క దిష్టి కూడా మనకు తగలకోకుండా మనల్ని ఈ దారం రక్షిస్తూ ఉంటుంది. అటువంటిదే ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం నాడున ఈ నల్ల దారానికి ఈ 8 మంత్రాలతో ముడులు వేసి 9వ ముడిగా మన కాలికి కట్టుకోవడం వలన ఎంతో గొప్ప లాభం మనకు చేకూరుతుంది. అటువంటి ఎంతో గొప్ప విశేషమైనటువంటి ఈ ప్రక్రియ పరిహారం ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు, తమకు, తమ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఎంతో లాభం చేకూరుతుంది. అట్లాగే పిల్లలు చదువులలో మొద్దుగా ఉన్న చదువులో బాగా రాణిస్తారు. ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు కూడా ప్రమోషన్లు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.